జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను తప్పక గెలుస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనపర్తి గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తన విజయాన్ని ఆకాంక్షిస్తూ సైనికుల్లా పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండదండగా నిలుస్తానన్నారు. ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నిర్వహించిన కార్యకర్తల సమావేశం విజయవంతం కావడంతోటే మనం విజయానికి బాటలు వేసుకున్నామన్నారు. సీనియర్ నాయకులు రంగప్పచ్ కుమారి గారికి సీనియర్ నాయకులు రంగప్పచ్ కుమారి గారికి వేదిక మీద ఉన్న ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేసినందుకు మనందరికీ ధన్యవాదాలు తెలపడానికి ఈ రోజున అనపర్తి గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మే 13 మనం మిగిలిన యుద్ధంలో ఆ యుద్ధానికి కావలసిన అస్త్రాలన్నీ కూడా ఇది లోపం లేదు, ఇది లోపం ఉంది, ఇది బాగా చేశారు, ఇది బాగా చేయలేదు అనేది ఏది లేకుండా మనం పోరాడడానికి ఏది అవసరమో అవన్నీ కూడా మన అవసరానికి మించి ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి ముందు మనకు సహకరించిన మన శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ఆదిలక్ష్మి దంపతులకు మీ అందరి తరఫున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్ని అస్త్రాలు కూడా మనకి ఇవ్వాలి స్పందించడానికి. మరి మన ప్రతిపక్ష పార్టీని చూసుకుంటే యుద్ధంలో పోరాడలేక యుద్ధానికి ముందే దాదాపుగా చేతులు ఎత్తేసి, పార్టీలు మార్చేసి, కుటుంబ సభ్యులు ఎండలో తిప్పి రిక్షాలెక్కించేసి యుద్ధానికి ఏ విధంగా వారు సమాయత్తమయ్యారో మనం చూసాం. అలాంటి పరిస్థితి మనకు లేకుండా ఎవరైతే అవహేళన చేసి వచ్చే ఎన్నికల్లో డాక్టర్ గారికి వైఎస్ఆర్ పార్టీ టిక్కెట్ ఇవ్వదంట, వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గారికి అక్షంతలు వేశారంట, వచ్చే ఎన్నికల్లో నిన్ను పక్కన పెడుతున్నామని చెప్పారంట అని చెప్పి మరి ప్రతిపక్షం అనేక కోరకోతలు కూర్చుంది ఎన్నికల ముందు. మరి మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు అయితే వేదిక ఎక్కిన దగ్గర ఇదే ఎమ్మెల్యే గారు టిక్కెట్ లేదంట, జగన్ అక్షంతలు వేసాడంట, మొట్టికాయలు వేసాడంట. చివరికి మరి మొట్టికాయలు, అక్షంతలు, చెప్పు దెబ్బలు, కన్నులు ఎవరు పడ్డారో చూశారు కదా. తల తెగి పడిన తెలుగుదేశం పార్టీని వదలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇక్కడ కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని బతికించుకుంటాను అని ప్రగల్భాలు పలికి చివరికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే
గంటలో పార్టీ మార్చి బీజేపీ టికెట్ తెచ్చుకుని ఆయనే ఎన్నికల నీతిని తప్పి అడ్డమైన గడ్డి కలిసి ఆయన పోటీ దిగడం జరిగింది. మరి చాలా సార్లు చెప్పాం మనం, అడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని చెప్పి. మరి చాలా మంది మీరు అడిగేవారు, ఏంటంటే డాక్టర్ గారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారంట, మీకు సీట్ లేదంట, ఆయన అలా వాగుతున్నాడు, మరి మీరు ఏం చెప్పలేంటి అనేవారు. ఈయన మౌనమే సమాధానం వహిస్తూ చివరికి బీఫార్మ్ ఆయన తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఇలా మనం ఉన్నాం. మరి వాళ్ళ పరిస్థితి మనం అందరూ చూసాం. ఇక ఈవేళ వచ్చింది ఒక టైమ్స్ నౌ సర్వే అని చెప్పేసి, పోలింగ్ అవుతుండగా టైమ్స్ నౌ సర్వే ఎన్డీఏ కూటమి గెలిచేస్తుందని చెప్పి వారు చెప్పినట్టు, ఎప్పుడైతే మొన్న తెలంగాణ ఎలక్షన్ లో కానీ లేదా ఇతర రాష్ట్రాల ఎలక్షన్ లో జరిగిన ఆ టైమ్స్ నౌ క్లిప్పింగ్ ని వీళ్ళకి కావాల్సినట్టుగా ఎడిటింగ్ చేసుకుని ఎన్డీఏ కూటమి 162 సీట్లు వచ్చేస్తున్నాయి, 23 ఎంపీ సీట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్నికల పోలింగ్ జరిగిన మరుగంటే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. పాపం దాన్ని నిజమనుకుని మరి ఆ ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు ఈ గ్రామాల్లో చాలా వరకు బెట్టింగ్లు వేసే పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజున ఆ టైమ్స్ నౌ సంస్థ చెప్పింది, మేము ఎటువంటి సర్వే చేయలేదు, మేము చేసిన సర్వేలో 2019 నుంచి చాలా కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఈ ఎన్నికలు. నాయకులుగా కార్యకర్తలుగా డాక్టర్ గారు మనసులో ఉన్నా సరే మళ్ళీ ఒక్కసారి సభ ముందుకు తీసుకుని వస్తా ఉన్నా. ప్రతిపక్షం వారు తగ్గింపు చర్యలకి గురి చేస్తా ఉన్నా సరే మన యొక్క గెలుపుని ఆపడం కోసం ఏదో ఒక రకంగా గొడవలు పెట్టి పోలింగ్ని అడ్డుకోవాలని చెప్పి టీడీపీ నాయకులు కావచ్చు, ప్రతిపక్షం వారు కావచ్చు, వారంతా కూడా పాలు దువ్వుతా ఉన్నా సరే వారి యొక్క అవమానాలని, వారు చేస్తున్నటువంటి అవమానాలని భరిస్తూ ఒక 10 అడుగులు వెనక్కి వేస్తూ తగ్గి డాక్టర్ గారి యొక్క విజయం కోసం కష్టపడినటువంటి అనపర్తి గ్రామ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకుడికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వారి సంగతి చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. దానికంటే కూడా మరీ ముఖ్యంగా మరొక కోణంలో ఎలక్షన్ మనం ఆలోచన చేసినప్పుడు డాక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ రాత్రి 10:30-11 అయినా సరే బూత్ దగ్గర బారు తీరి మహిళలు వారికి అవసరం లేకపోయినా సరే ఓటు వేయడానికి నిలబడి మనకి సపోర్ట్గా నిలిచినందుకు వారందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరొక కోణ రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎవరైనా సరే మన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తాడోపేట ఖచ్చితంగా మనం తీర్చుకుంటాం. దాంతో పాటుగా ఏ రకంగా అయితే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మన అనపర్తి గ్రామం యొక్క డెవలప్మెంట్ కోసం మనం అంతా కూడా కష్టపడి పనిచేసామో, రాబోయేటటువంటి ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే మన అనపర్తి గ్రామ డెవలప్మెంట్ కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా కష్టించి పనిచేసి పార్టీకి, డాక్టర్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సభలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సభను ఉద్దేశించి అనపర్తి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మిత్రులు శ్రీ సభ్యుల కృష్ణారెడ్డి గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అనపర్తి పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా ఉద్యోగం నమస్కారం. అంటే మండల సోదరులందరికీ కూడా నా ఉద్యోగం నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కానీ నేను తిరిగినప్పుడు అందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి మూలం కూడా నేను ఇలా తిరిగానంటే మీ అందరికీ కూడా సంబంధంటే తిరిగాని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ మరి మా డాక్టర్ గారు 2014లో ఓడిపోయినప్పుడు అనిపించింది,
ఇదంతా మా మంచిగా జరిగిందని అనుకున్నాను. 19 అప్పటి నుంచి కూడా మంచి ప్రజల్లో నుంచి 19 ఎలక్షన్ మళ్ళీ మనం ప్రిపేర్ అయ్యాం. 19 ఎలక్షన్లో మీ అందరూ ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో అలాగే భగవంతుడి ఏంటంటే మనం మంచి మెజార్టీతో గెలిచాం. తర్వాత ఆయన పడే కష్టం చూసి అనిపించేది ఒక్కొక్కసారి ఎందుకు మనకి రాజకీయాలు అవసరం అని చెప్పి. కానీ మళ్ళీ నాలో నేను తిరిగేస్తాను. మనకి ఇంతమంది నమ్ముకున్నారు, ఈ ప్రజలు మనం గట్టిగా ఉంచకూడదు, తప్పనిసరిగా మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా వెనక రాలేదు. ఈ మధ్యకాలంలో అయితే గడపడేటప్పుడు రాత్రి 9-10 గంటలకు వచ్చిన మనుషులతో చాలా బాధ కలిగింది. కానీ నాకు గుర్తు ప్రజలు గుర్తొచ్చేవారు. మనం ఇంత మొత్తం వాళ్ళ గురించి మన ఇంటి కోసం ఎక్కడ వేయకూడదు, ప్రజల కోసం మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే ఉన్నాను. నేను నన్ను ఎన్ని మాటన్నా సహించాను. ఎందుకు సరిగా నేను పడ్డవాడు చెడ్డవాడు కాదని చెప్పి ఎప్పుడైతే నన్ను మాట్లాడినారో నన్ను ఇంట్లో వాళ్ళని బయటకు లాగారో ఖచ్చితంగా నాలో కష్టపడింది. ఖచ్చితంగా గెలవాలి, మా ప్రజలందరూ కూడా సుసంతోషంగా ఉండాలని చెప్పి నేను ఒక ఆలోచన పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగానే మా డాక్టర్ గారి కోసం నేను ప్రతి ఊరు తిరిగితే ఏ ఊరికైనా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆహ్వానించారు. ప్రతి గుమ్మరోజు కూడా నన్ను సాగగా ఆహ్వానించి మా ఊరు మీకన్నా మీరు ఎదుగు తిరగడం ఎంత ఎంట్లో తిరగడం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. తిన్నవాళ్ళు మేము మర్చిపోతామా, జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతామా, డాక్టర్ గారు తీసుకున్న మరి మాకు ఎన్నో సాయం చేశారా, సాయం మర్చిపోతామని చెప్పారు. ఈ రోజు ఏదో మనం ఏదో వైఎస్ఆర్ ఓడిపోతుంది టీడీపీ గెలిచారని చెప్పేసి ఏదో చెప్పేసుకున్నాం. కానీ నేను స్వయంగా ప్రతి ఒక్క మహిళ మనసులోనూ నేను చూశాను కాబట్టి ఎరుపు మంది రేపు 6వ తారీఖున మనం విజయోత్సవం జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. నా భర్త ఈ 5 సంవత్సరాలు ఎంతైతే మంచి నాయకులు ఏరియాలో వచ్చే 5 సంవత్సరాలు కూడా అంత గొప్పగానే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మాకు ఇలాగే సహకారం అందించాలని మీ అందరి సహకారంతో మేము ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నేను మరింత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మహిళలు కూడా నాకు ఏంటంటే ఇంత ఎండలో కూడా వాళ్ళకి రావాలన్నది ఏమీ లేదు, అభిమానంతో వచ్చారంతే. నా మీద డాక్టర్ గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలందరూ కూడా కాలంలో నిలబడేలా చేసి వాళ్ళ ఆర్థికంగా నిలబడేలా చేశారు కాబట్టి ఈ క్యూలో మహిళలందరూ కూడా క్యూలో నుంచి ఓటేశారు. మరి అది ఎవరికి తెలియట్లేదు. ఎందుకు మేము తెలుస్తున్నాం చెప్పి ఎక్కువ చెప్పుకుంటున్నారు. కానీ అదైతే నిజం కాదు, మనమే తెలుస్తున్నాం, మహిళలందరూ మన వెంటే ఉన్నారు. మరి ఈ రోజున మంచి మెజారిటీతో తెలుస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బూత్ ఏజెంట్లు, బూత్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు మరి యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే సోదర సోదరిమణులకు, వేదిక పైన ఉండే పెద్దలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి కష్టం వృధా కాదని తప్పనిసరిగా మళ్ళీ మంచి మెజార్టీతో మనం గెలుస్తూ ఉంటాం మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మనం చేసిన గ్రామంలో మనం చేసిన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు కార్యకర్తల యొక్క కష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కలిసి డెఫినెట్గా మంచి మెజార్టీతోటి మనం గెలుస్తాం. ముఖ్యంగా పోలింగ్ రోజున చూశాను, మన అనపర్తి గ్రామమే కాదు చాలా గ్రామాల్లో ఏదో రకంగా గొడవలు పెట్టి, ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది క్యూ లైన్లో ఉన్నారు. గొడవ పెడితే మహిళలు చెల్లాచెదరైపోతే, మహిళల ఓటింగ్ తగ్గిపోతే మనకు మైనస్ అవుద్దన్న ఉద్దేశంతో చాలా బూతుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని చాలా చోట్ల ప్రయత్నం చేశారు. ఆఖరికి మన గ్రామంలో కూడా 2-3 బూతుల దగ్గర అయితే మన కార్యకర్తలు, నాయకులు వెళ్తుంటే వాళ్ళ కవ్వింపు చర్యలుగా ఏదేదో డైలాగులు వేయడం, ఏదోలాగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఎక్కడా కూడా సమయం కోల్పోకుండా మన కార్యకర్తలు, నాయకులు కూడా పోలింగ్ పైనే దృష్టి పెట్టినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మనకి పోలింగ్ చూసాం ఎప్పుడూ లేని విధంగా. మరి మన గ్రామంలో బూతులకు ఎంతైంది రాత్రి? జనరల్గా అయితే చాలా గ్రామాల్లో అయితే రాత్రి 9-10 గంటల వరకు కూడా పోలింగ్ అయింది. ఇంతంత క్యూలు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా చూడలేదు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు మహిళలు ఎక్కువగా వచ్చారు, మహిళల ఓట్లన్నీ మాకే వేసారు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఒకసారి ఆలోచించండి. మరి చంద్రబాబు నాయుడు మహిళలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పిన వాగ్దానాలన్నీ కూడా మరిచి వాళ్ళకి ఏమీ చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి
ముఖ్యంగా మహిళల్ని ఈ రకంగా ఆదుకున్నప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మహిళలు ఎందుకు వేస్తారు? సింపుల్ లాజిక్. వాళ్ళందరూ కూడా మహిళలంటే 175 నుంచి 80 వరకు కూడా మనకే వేశారు. అందుగురించి ఏదో రకంగా మహిళా ఓటింగ్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఏది ఏమైనా మరి మీరందరూ కూడా చాలా సహకరించారు. ఆ ఏరియా లేదు, ఈ ఏరియా లేదు, ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మీరందరూ కూడా కష్టపడి పనిచేశారు కదా. ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది. మీరందరూ కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా రప్పించి ఓట్లు వేయించారు కాబట్టి మనకి పోలింగ్ అంతా ఎక్కువైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎక్కువ పోలింగ్ అవుతుంటుంది, కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్కి మించి మన గ్రామమే కదా ఎక్కడికక్కడ